Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చెల్లెల వాళ్ళ ఇంట్లో మూడో రోజు అనమాట. ఆ రోజైతే మార్నింగ్ నుంచి చపాతీ ఏమో కర్రీ చేసుకున్నాము. మార్నింగ్ నుంచి వీడియో అయితే ఏం తీయలేదు. నేను మా మిన్నమ్మ జోకులు చేసుకుంటా, పండుకుంటా, లేసుకుంటా అదే పని మీద ఉన్నాము. తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు. ఇక్కడ సాయంత్రం వచ్చేసి మిర్చీలు అయితే చేసుకున్నాము స్నాక్స్గా. కొన్నే చేసుకున్నాంలేండి, మేము ముగ్గురమే కదా. ఇది వచ్చేసి ఆ రోజు గురువారము. తర్వాత వచ్చేసి నేనైతే మిర్చీలు అయితే ఇస్తున్నాను, కొన్ని మిర్చీలు. తర్వాత వచ్చేసి మిర్చి తిని ఇంకా తర్వాత టీ తాగుదాం సాయంత్రం అనేసి మిర్చీలు అయితే చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఇక నేనే చేశానులేండి మిర్చీలు. తర్వాత నేనే తడిపి నేను మా మిన్నమ్మ కలిసి చేసాము. మా మిన్నమ్మ అయితే వీడియో తీస్తుంది, నేనైతే మిర్చీలు చేస్తూ ఉన్నాను. చెల్లెలైతే వేరే పని ఏమో చేసుకుంటా ఉంది. ఇంకా నేను మా మిన్నమ్మ అయితే మస్తు జోకులు చేసుకుంటా, నవ్వుకుంటా. ఎందుకంటే హాలిడేస్ కదా, ఎప్పుడు వెళ్ళినా కూడా స్కూల్కు మార్నింగ్ 7కి 10th కాబట్టి 7కి వెళ్ళి తర్వాత ఎప్పుడో మళ్ళీ నైట్ 7:30కి అలా వచ్చేది. ఇంకా మిన్నమ్మకు ఆలు బజ్జీ ఇష్టమంట. తర్వాత పెద్ద మమ్మీ ఏవా అంటే తర్వాత ఒక ఆలు తురిమేసి ఇట్లా కొంచెం లాస్ట్లో పిండి ఉంటుంది కదా, మిర్చిలు వేయనీకి రాదు, అది అయితే ఆలు బజ్జీ వేసాను. మళ్ళీ ఆలు చిప్స్, ఆలు స్లైసెస్ మిగిలిపోతే చిప్స్ లాగా కూడా వేసాము. మంచిగా వచ్చాయి చిప్స్ అయితే, చాలా బాగా వచ్చాయి. ఈ కొన్ని లేండి. ఇంకా తర్వాత వచ్చేసి మేము ముగ్గురం కలిసి తిని మా మిన్నమ్మ ఏదో జోక్ చేసుకొని నవ్వుతూ ఉంది. ఎలా ఉందంటే కూడా చెప్పకుండా నవ్వుతూ ఉంది, చూసేయండి మీరు. సూపర్ అండి. ఏదో జోక్ చేసుకొని నవ్వుతూ ఉన్నాము. తర్వాత వచ్చేసి ఇది మూడో రోజు ఫ్రైడే అనమాట. నేను ఒక 4 days ఉన్నాను. పోయిన రోజు ఉన్నాను, మధ్యలో ఒక 2 days ఉన్నాను. సాటర్డే ఊరికి వెళ్ళిపోయాను. మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయిన, హైదరాబాద్కి రాకుండా. ఇక్కడ సేమియా ఉప్మా చేసింది, పొడి పొడిలాడుతూ చేస్తుంది. చెల్లెలు కూడా వంటలు చాలా బాగా చేస్తుంది, చాలా అంటే చాలా బాగా చేస్తుంది. తర్వాత మేము ముందు రోజు బయటికి వెళ్ళి వాటర్ మిలన్ తీసుకొచ్చాము, అది అలాగే ఉంది. మిన్నమ్మ అంటే కట్ చేస్తూ ఉంది మా మిన్నమ్మ. తర్వాత వచ్చేసి మంచిగా పని చేస్తుంది, జోకులు చేస్తుంది బాగా. మేమిద్దరం అయితే మా చెల్లెలు వంట చేస్తూ ఉంటే మేమైతే జోకులు చేసుకుంటా బాగా నవ్వుకునే వాళ్ళము. తర్వాత ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత టీ అయితే కంపల్సరీ ఉండాలి, టీ కాఫీ. మా చెల్లెలకి అయితే బాగా తెలుసు నా గురించి. నేను ఎప్పుడు ఏం తింటా, ఎప్పుడు టీ తాగుతా, ఎప్పుడు కాఫీ తాగుతా అన్నీ తెలుసు ఈ చెల్లెలకి, పెద్ద చెల్లెలకి అయితే. ఎందుకంటే నాకు ఆమె కొంచెం బాండింగ్ ఎక్కువ. నేను అక్కడికి బాగా వెళ్తుంటాను, పెద్ద చెల్లెల దగ్గర ఎక్కువ వెళ్తుంటాను. అందుకనేసి నా గురించి చెల్లెలకి అన్నీ తెలుసు. నాకు ఆపరేషన్ అయినప్పుడు కూడా చెల్లెల దగ్గరే ఉన్నాను. నేను దాదాపుగా ఒక 2 months దాకా ఉన్నాను చెల్లెల దగ్గర. నాకు చెల్లెలే చేసింది ఆపరేషన్ అయినప్పుడు కూడా, గర్భసంచి ఆపరేషన్ అయినప్పుడు. అందుకనేసి నాకు చెల్లెలకి బాండింగ్, అంతకుముందైనా నాకు చెల్లెలకి బాండింగ్ ఎక్కువ ఉంటుందిలేండి. పెద్ద చెల్లెలకి ముగ్గురు వాళ్ళ అక్క చెల్లెళ్ళు, పిన్ని కూతురు అనమాట. కాకపోతే మేము అట్లా ఉండము, ఓన్ అక్క సిస్టర్స్ లాగానే ఉంటాము. ఓన్ సిస్టర్స్ కూడా ఉంటారు, ఉండరు అన్నట్టుగా ఉంటాము ఒక్కొక్కసారి. తర్వాత ఇంకా ఇక్కడైతే మిన్నమ్మ నేనైతే ఫ్రూటీ 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 టూటీ ఫ్రూటీ చేద్దామనేసి ఇక్కడ వాటర్ మిలన్ ఉంది కదా, మాకు గుర్తొచ్చి మిన్నమ్మ చేద్దామంటే చేద్దాం పెద్ద మమ్మీ చూద్దామనేసి చేసాము. కానీ ముక్కలు అయితే కొంచెం పెద్దగా కట్ చేయాలి, మాకు తెలియగా కొంచెం చిన్నగా కట్ చేసాము. అవి ఉడికినాక ఇంకా చిన్నగా అయిపోయినవి. కాకపోతే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ ముక్కలు అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలని అర్థమైంది. మేమైతే తెలియదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాము. తర్వాత వచ్చేసి అన్నీ, అది వాటర్ మిలన్ కట్ చేసినాక ఉంటుంది కదా, ఆ పైన గ్రీనీస్ తీసేసి అన్ని ముక్కలు కట్ చేసేసి కొంచెం ఒక 5 minutes అలా వేడి వాటర్లో వేసి తీసిన తర్వాత కొంచెం ఇంకొక దాంట్లో కొంచెం షుగర్, సరిపడిన షుగర్ వేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసి స్లైసెస్ అవి ఉన్నాయి కదా ముక్కలు, వాటర్ మిలన్వి ముక్కలు కట్ చేసినవి ఆ చక్కెర పాకంలో పాకం అంటే పాకం ఏం లేదు దానిలో, జస్ట్ కరిగే వరకే
ఏసి మనకు ఇంగ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కప్పులల్లో తీసుకోవాలి. కప్పులల్లో తీసేసుకొని ఫుడ్ కలర్ అయితే ఏసుకోవాలి. అంత బాగొచ్చింది పర్ఫెక్ట్‌గా. కాకపోతే ఆ ముక్కలనేది చిన్నగా అయిపోయి ఆరబెట్టిన తర్వాత కొంచెం పేపర్‌కి అతకపోయినాయిలెండి. ఆ తర్వాత ఎందుకంటే నేను ఊరికెళ్ళిపోయాను. మా సిస్టర్ వాళ్ళు కూడా 10థ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా! మా మిన్నమ్మకు అంతవరకు ఇంకా ఊరికెళ్ళలేదు. పిన్ని వాళ్ళ ఊరికి అక్కడ. ఇంగ వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయాను. అవి మొత్తం పేపర్‌కి అతుక్కున్నాయి పెద్ద మమ్మీ అని చెప్పింది. మళ్ళీ మా తమ్ముని వాళ్ళ గృహప్రవేశం కాడ కలిసినాక అడిగిన, "ఎలా ఉన్నాయి మిన్నమ్మ మనం టూటీ ఫ్రూటీ చేస్తే?" అంటే, "లేదు పెద్ద మమ్మీ పేపర్‌కి అతుక్కపోయినవి" అని చెప్పింది. ఆ ముక్కలనేది పెద్దగా కట్ చేయాలి. కాకపోతే చాలా బాగా వచ్చాయి. మాకు తెలియక ఆ ముక్కలనేది చిన్నగా కట్ చేసాము. చూసారు కదా ఏ విధంగా చేసామో. చాలా బాగొచ్చాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇట్లా టిష్యూ పేపర్ మీద మళ్ళీ కలర్స్ కలిపిన తర్వాత ఇలా టిష్యూ పేపర్ మీద ఏసుకున్న తర్వాత మళ్ళీ ఒక న్యూస్ పేపర్ మీద ఏసుకోవాలి. ఆ టిష్యూ పేపర్ అనేది ఇదంతా పీల్చుకుంటుంది. ఈ పాకమంతా మనకు కొంచెం డ్రైగా అయితవి. తర్వాత న్యూస్ పేపర్ మీద ఒక 2 డేస్ ఆరబెట్టాలంట. కాకపోతే ముక్కలు చిన్నగా అవ్వడం వల్ల అవి ఆరిన కొద్దికి ఇంకా చిన్నగా అయిపోయినవి. ఈసారి ఎప్పుడైనా చేసుకుంటే కొంచెం ముక్కలనేది చాలా పెద్దగా చేసుకోవాలి. చూసారు గదా! నాకు కొంచెం డ్రై అయిపోయినవి. ఈ విధంగా అయితే మేమైతే మళ్ళీ చెల్లెలు వంట చేస్తుంది. ఆ రోజు మా మరిది ఆఫ్టర్‌నూన్ వచ్చాడు శబరి నుండి. నేను మా మిన్నమ్మ అయితే ఇక్కడ పండుకొనైతే ఒకటే జోకులు చేసుకోవడం, నవ్వుకోవడము. తర్వాత ఆ విధంగానే అంత గడిచిపోయింది. ఆ 3 డేస్ ఎలా గడిచిందో తెలియలేదు. అంత మిన్నీ ఉంది గదా! ఇప్పుడు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.